ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. దేశం అధికారులకు వచ్చే అవకాశం ఉందా లేదా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ రోజు ఎలా ఉంది? సెంట్రల్ నియోజకవర్గంలో బండ ఉమ్మ గారికి టికెట్ కేటాయించారు. యాట్రిక్ గెలుపు అంటే యాట్రిక్ సీట్ కేటాయించారు. ఎలా ఉండబోతుంది గెలిపోయింది? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలని. 61 డివిజన్ కార్పొరేటర్గా కూడా మొన్న రీసెంట్గా కంటెస్టెంట్ చేశాను. బోండా ఉమ్మా గారు అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గానికి చాలా అవసరమైన వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గమే కాదు, ఈ 5 సంవత్సరాలు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు బోండా ఉమ్మా గారు. పొలిట్ బ్యూరో సభ్యులైన ఎక్కడ చూసినా అతని వాయిసే, ఎక్కడ చూసినా తన ప్రెస్ మీటే. ఇప్పుడు వరకు వైసీపీ నాయకులు ఎంతో మంది నాయకుల్ని, కార్యకర్తల్ని, టీడీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. బోండా ఉమ్మని టచ్ చేసే దమ్మున్న మగాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబడు. అలాంటి దమ్ము, ధైర్యం, కలేజా ఉన్న నాయకుడు దట్ ఈస్ బోండా ఉమ్మా గారు. అలాంటి బోండా ఉమ్మా గారికి టికెట్ లేదని ఊరూరా వాడ ప్రచారం చేశారు. ఎక్కడా కూడా వణుకు కానీ, అదురు కానీ, బెదురు కానీ లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి ఒక్క డివిజన్లో కూడా సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో ప్రతి గడప పాదయాత్ర చేసిన నాయకుడు. ఇప్పుడు వరకు దాదాపు 4-5 సార్లు కూడా ప్రతి గుమ్మని టచ్ చేసిన నాయకుడు బోండా ఉమ్మా గారు. రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలోనే అన్ని సార్లు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అన్ని సార్లు ఇంటింటికి వెళ్ళడం బోండా ఉమ్మా గారికే సాధ్యమని నేను బోండా ఉమ్మా గారి తరపున ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి, ఈ పేటీఎం బ్యాచ్లు తెలియజేస్తా ఉన్నాను. సీట్ లేదని కుక్కల్లా మొరిగారు. ఈ రోజు సీట్ కన్ఫామ్ అయిపోయి సీట్ వచ్చింది. ఇక గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు బోండా ఉమ్మా గారి కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఆయనతో మమేకమై చైతన్యవంతం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనతో అడుగు వేస్తూ ఆయన కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ పశ్చిమలో కొడితే ఇక్కడ ఎట్లయితే వెల్లంపల్లి సీన్ ఇక్కడ పడ్డాడో, జగన్ అన్న ఆడదాం ఆంధ్రాలో భాగంగా జగన్ కోడితే వచ్చి సెంటర్లో పడ్డాడు. వీడు ఎన్నైతే భూ కబ్జాలు చేశాడో, ఎంతైతే అరాచకాలు చేశాడో, ఎంతైతే దోచేసుకున్నాడో దాంట్లో సగానికి సగం కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పంపించడం వల్ల వీడికి ఈరోజు సీటు ప్రకటించకపోతే వీడి గుట్టంతా ఎక్కడ రట్టు చేస్తాడని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి ఉచ్చ పోసేసుకొని ఈ ఎల్లంపల్లి సీన్ అనేవాడిని ఇక్కడ వేశాడు. ఈ మరుగుజ్జు అనేవాడు పిచ్చిగా కారు కూతలు కూస్తా ఉన్నాడు బోండా ఉమ్మా గారిని. నిన్నగాక మొన్న వచ్చాడు. ఉమ్మా గారి గురించి ఏం తెలిసి నువ్వు వాగుతా ఉన్నాడని హెచ్చరిస్తా ఉన్నాను. ఉమ్మా గారు అనే ఒక వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గ ప్రతి గడపలో ఇంటి పెద్ద ఆయన. ఉమ్మా గారు అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గానికి కావాల్సిన పెద్ద కొడుకు. ఉమ్మా గారు అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గ టైగరు. అభివృద్ధి చేయాలన్నా ఆయన వల్లే అవుతుంది. ప్రజల్లో మమేకం అవ్వాలన్నా ఆయన వల్లే అవుతుంది. ప్రజల యోగక్షేమాలు కోరుకునే నాయకుడు బోండా ఉమ్మా గారు. అలాంటి నాయకుడు గురించి పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, బోండా ఉమ్మా గారిని ఓడించే దమ్ముగానే, ధైర్యంగా, అంటే మగాడు ఇంకా పుట్టలేదని ఎన్ని తరాలు మారినా ఎవడొచ్చినా జగన్మోహన్ రెడ్డే దిగొచ్చి ఇక్కడ పోటీ చేసిన బోండా ఉమ్మా గారిని ఓడించే దమ్ము లేదని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవడు పోటీ చేసినా సరే బోండా ఉమ్మా గారిదే గెలుపు. అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. చూసుకోండి, బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరికి కూడా రాని మెజారిటీ బోండా ఉమ్మా గారికి వస్తుందని వైసీపీ కుక్కల్ని హెచ్చరిస్తా ఉన్నాను. వైసీపీ కుక్కలకి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అదుపులో పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని మా బోండా ఉమ్మా గారి నినాదం. ఎక్కడా కూడా ఇప్పటి వరకు, ఇంతకు ముందు మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు కానీ ఎక్కడా కూడా చేయలేదు. ఆయన పని ఆయన చేసుకుంటా ఉండాడు. మా బోండా ఉమ్మా గారి పని మా బోండా ఉమ్మా గారు, మా కార్యకర్తల పని మా కార్యకర్తలు చేసుకుంటా ఉండేవాడు. ఈ రోజు ఈ మరుగుజ్జు, ఈ వెల్లంపల్లి సీన్ వచ్చి మంత్రి అనే ఒకే ఒక దాంతో ఎమ్మెల్యే అనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు మదం చూసుకొని పిచ్చగా కారు కూతలు కూస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ మీడియా ముందుంది కదా అని ఎలా పడితే అలాగా నోరు తెరిస్తే అబద్ధాల మాటలు మాట్లాడుతాను. ఈ అబద్ధాల పుట్ట ఈ వెల్లంపల్లి సీను. నువ్వు ఏది మాట్లాడినా సెంట్రల్ నియోజకవర్గ ప్రతి గుమ్మానికి బోండా ఉమ్మా గారు తెలుసు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఫోటో చూపిస్తే ఈయనెవరు అంటే బోండా ఉమా మామయ్య అని చెప్తారు, ఈయనెవరు అంటే బోండా ఉమా అన్నయ్య అని చెప్తారు. అలాంటిది ఈ రోజు ఎల్లంపల్లిని చూపిస్తే ఈడెవడు అని అడుగుతా ఉన్నారు.
అలాంటి పరిస్థితి ఈ ఎల్లంపల్లి సీనిది. అలాంటోడు ఈ రోజు బోండా ఉమా గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా రౌడీ అంటా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేశాడు అంటా ఉన్నారు. కార్ రేసింగ్ చేశాడంటా ఉన్నాడు. ఏదో పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూర్చున్నాడు. ఎక్కడైనా బోండా ఉమా అవినీతి చేస్తే ఏం పీకుతా ఉన్నారు మీరు ఈ రోజు ఈ 5 సంవత్సరాలు? నీ జగన్మోహన్ రెడ్డి ఎంతో మందిని టచ్ చేశాడు. వైసీపీలో ఉండి ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి, ఎమ్మెల్యేని కానివ్వండి, ఎక్స్ మినిస్టర్లు కానివ్వండి, అందరూ కూడా టచ్ చేశాడు. బోండా ఉమాని ఎందుకు టచ్ చేయలేకపోయాడు? బోండా ఉమా అవినీతి చేశాడు, ఒప్పుకుంటాం. మరి ఎందుకు ఏం పీకారు మీరు? ఏం చేశారు? బోండా ఉమాని ఎందుకు టచ్ చేయలేకపోయారు? ఏమీ చేయలేదు కాబట్టి, మీకు ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి. ఇప్పటికైనా టైం ఇస్తా ఉన్నా, మీకు ఇంకా 45 రోజులు టైం ఉంది కదా. ఏం పీక్కుంటారో పీక్కోండి బోండా ఉమాని, ఏమైనా చేసుకోండి. ఎక్కడ అదిరేది కానీ బెదిరేది కానీ బోండా ఉమా బ్లడ్ లోనే లేదు. ఆయన గుండె ధైర్యంతో ఉండే గుండె, ధైర్యంతో బ్రతికే బ్రతుకు. ఎక్కడ కూడా చిన్న అవినీతి కానీ చూపిస్తే బోండా ఉమా గారు సవాలు విసిరాలి. ఇదే వెల్లంపల్లి సీని కట్టు బట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని అదే నేను ఈరోజు చెప్తా ఉన్నా. బోండా ఉమా గారితో సహా ఈ మహిళా నాయకులలో మేము కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం బోండా ఉమా గారు చేసిన అవినీతి చూపిస్తే.